అందరికీ నమస్కారం. మిత్రులారా, మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందా లేదా? దానివల్ల మీ బాడీకి ఇంపాక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ అక్కర్లేదు. సింపుల్‌గా మీ బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్ ఫాలో కండి, తెలిసిపోతుంది. అదే తెలుసుకోవాలనుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ ఫేస్ అంటాం. అంటే మీ ఫేస్ అంతా రౌండ్‌గా అయిపోయి మొత్తం ఫుల్ ఉంటుంది. డబుల్ చిన్ లాగా కనిపిస్తుంది. 2 చిన్లు కనిపిస్తాయి. అటువంటిది కనిపించవచ్చు. అలాగే బెల్లీ వెయిట్, మీ పొట్టలో వెయిట్ పెరుగుతూ ఉంటుంది. మొత్తం బాడీ మిగతా బాడీ కన్నా కూడా పొట్టలోనే ఎక్కువ వెయిట్ చేరుతుంది. అలాగే స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. అంటే మీ పొట్ట మీద కావచ్చు, చేతుల మీద కానీ, థై మీద కానీ వచ్చేటువంటి స్ట్రెచ్ మార్క్స్ యూజువల్ గా వైట్ కలర్, పేల్ కలర్ ఉంటాయి కదా, అలా కాకుండా పర్పుల్ కలర్ వస్తాయి. అటువంటిది కనిపించదు. ముఖ్యంగా పొట్ట మీద అయితే చాలా క్లియర్ గా కనిపిస్తాయి అవి. అది కనిపించవచ్చు. అలాగే ఈజీగా మీ స్కిన్ కమిలిపోతూ ఉంటుంది. అంటే ఏదైనా గట్టిగా పట్టుకోవడం కావచ్చు, ఏదైనా ప్రెషర్ అప్లై చేస్తే స్కిన్ మీద రెడ్ మార్క్ వచ్చేస్తుంది. అలాగే మజిల్ వీక్నెస్, రెగ్యులర్ గా చేసే పని చేస్తున్నప్పటికీ కూడా మీకు మజిల్స్ పెట్టేస్తాయి. సడన్ గా కాళ్ళు పట్టేయడం, లేకపోతే థైస్ పట్టేయడం కానీ, చేతులు పట్టేయడం కానీ ఇలా జరుగుతుంది. అలాగే షుగర్ కంట్రోల్లో ఉండదు. హై షుగర్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు టాబ్లెట్లు వాడుతున్నా, అలాగే ఇన్సులిన్ వాడుతున్నా, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నా, డైట్ చేస్తున్నప్పటికీ కూడా మీ షుగర్ లెవెల్స్ పీక్ వెళ్ళిపోతుంటాయి. అలాగే మీ బీపీ కూడా ఎప్పుడు ఎక్కువే చూపిస్తూ ఉంటుంది. అంటే రేంజ్ మనం మాట్లాడుకున్నాం కదా, పైన 100 నుంచి 140 ఉండాలి, కింద 60 నుంచి 100 మధ్యలో ఫ్లక్చుయేట్ కావాలని ఇంత ముందు కూడా చెప్పుకున్నాం. కానీ ఎప్పుడు బీపీ చూసినా 135, 140 మధ్యలోనే మెయింటైన్ అవుతుంది. లేకపోతే కొన్నిసార్లు దాటుతూ ఉండొచ్చు. అలాగే కింద 90 to 100 మధ్యలోనే ఉంటుంది. ఎప్పుడు తగ్గదు. ఏం చేసినా తగ్గదు. ఇటువంటి కండిషన్ ఉన్నా. అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడం. పడుకుంటారు, అందరూ నిద్రపోతారు, నిద్రపోవడానికి ట్రై చేస్తారు, కానీ నిద్ర మాత్రం పట్టదు. అలాగే మేల్కొని ఉంటారు. అలాగే మూడ్ స్వింగ్స్ చాలా తొందరగా వస్తాయి. ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఇరిటేట్ అయిపోయి బాగా అరుస్తారు, అంతలకే కూల్ అయిపోతారు, నవ్వుతూ మాట్లాడతారు. లేకపోతే డిప్రెషన్, ప్రతి చిన్నదానికి డిప్రెషన్కి వెళ్ళి స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి కండిషన్ ఉన్నా. అలాగే మీ స్కిన్ చాలా పల్చగా అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా చేతులు, అరచేతులు చూస్తే ఇలా అంటే ఏదో ముడతపడ్డట్టు అవుతుంది. చాలా పల్చగా ఉంటుంది, మీకే తెలిసిపోతూ ఉంటుంది. బాడీలో నా స్కిన్ ఏంటి ఇలా అయిపోతుంది, పేల్గా అయిపోతుంది, చాలా పల్చగా అయిపోతుంది, మీరే చెప్తారు. ఈ లక్షణాలు మీకు కనిపిస్తే మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి డేంజర్ లెవెల్కి చేరుతున్నాయి అన్నారు. ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సరేనా? మీకు రిపోర్ట్కి వెళ్ళి చూసుకోవాల్సినంత అవసరం లేదు. ఇవి అబ్జర్వ్ చేస్తేనే తెలిసిపోతుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.